హాయ్ చిన్నారులు, రండి చక్కగా కూర్చోండి. ఈరోజు మీకు ఇంకో కథ చెప్తాను. అయితే అనగా ఒక కృష్ణాపురం అనే ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఒక వ్యాపారస్తుడు ఉంటాడు, సుబ్బయ్య శెట్టి అని. అయితే అతను ఒక కృష్ణాపురంలో కాక పక్కన రామాపురంలో కూడా అతను వ్యాపారం చేసుకుంటాడు. అలా వ్యాపారం చేయడానికి రోజు అతను కృష్ణాపురం నుంచి రామాపురానికి రోజు తిరుగుతూ ఉంటాడు అన్నట్టు. అది తిరగడం ఎలాగా అంటే, ఒక నదిలో పడవ వీటిలో ఉంటాయి కదా, వీటిలలో తిరుగుతూ ఉంటాడు. తిరుగుతుంటే రోజు పోవాలంటే డబ్బులు ఖర్చు ఎక్కువ వస్తుందని చెప్పి కొంచెం అతను పిసినారి డబ్బులు ఖర్చు తక్కువ చేసుకోవాలనుకుంటాడు. అనుకొని నది దగ్గరికి వెళ్ళి ఆ పడవ నడిపేవాడిని, ఈ కృష్ణాపురం నుంచి రామాపురంకి ఎంత తీసుకుంటావు పడవకు అని అడుగుతాడు. అడిగితే నేను పోవడానికి 2 వరహాలు, రావడానికి 2 వరహాలు తీసుకుంటాను అని చెప్తాడు ఆ పడవ నడిపే అతను. చెప్తే ఇతను ఆలోచిస్తాడు, రోజు 4 వరహాలు ఖర్చు పెట్టాలి కదా, నేను చేసే వ్యాపారంలో చాలా డబ్బు ఖర్చు అయిపోతుంది, నాకు అప్పుడు నష్టం వస్తుంది కనుక నేను తక్కువ ఖర్చులో వెళ్ళాలి అనుకుంటాడు. అనుకొని అతను ఏమంటాడంటే, నేను ఒకటే ఈ వరహా ఇవ్వగలను, 2 వరహాలు నేను ఇవ్వలేను, ఒకటే వరహా ఇస్తా, నన్ను నది ఒడ్డుకు దించమని అడుగుతాడు. రామాపురం నది ఒడ్డుకు దించమని అడుగుతాడు. అడిగితే అతను ఏమంటాడంటే, నాకు అలా వీలు కాదు, నేను అలా ఇవ్వలేను అని ఒప్పుకోడు ఆ పడవ నడిపే అతను. ఒప్పుకోపోయేసరికి కొంచెం బేరం ఆడతాడు. అయితే నువ్వు నేను సగము దూరము నీ బోట్లో వస్తాను, నీ పడవలో, ఆ తర్వాత సగం దూరం నన్ను అవతల నేను నడుచుకుంటూ వెళ్తాను, నా సగం దూరంలో దించు, అప్పుడు నీకు 1 వరహా ఇస్తాను అంటాడు. అంటే అతను అప్పుడు ఏమంటాడంటే, సగం దూరంలో దించాలంటే నేను నది మధ్యలో దించవలసి వస్తుంది, నేను నది మధ్యలో దించేస్తాను, ఆ తర్వాత నువ్వు ఎక్కడన్నా వెళ్ళిపో అంటాడు. అలా కాదు, రామాపురం ఒడ్డుకు దించాలి. అలా దించలేను, రామాపురం ఒడ్డు అక్కడ ఉండదు కనుక నేను 2 వరహాలు ఇస్తేనే దించుతానంటాడు. అయితే అలా కాదని ఇంకో ఆలోచన ఏం చేస్తానంటే అతను, అయితే నేను ఇక్కడి నుంచి నదిలో సగం దూరం వరకు నేను ఈత కొట్టుకుంటూ వస్తాను, సగం దూరంలో నీ పడవ ఆపు, అప్పుడు నేను నీ దగ్గరికి వచ్చినాక నీ పడవలో ఎక్కించుకొని రామాపురం ఒడ్డుకు నన్ను దించు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు పడవవాడు సరే అంటాడు. అన్నాక అతను తను తలగట్టుకున్న రుమాలను తీసి నడుము గట్టేసుకొని ఇంకా ఈత కొట్టడం ప్రారంభిస్తాడు. నదిలో కొంచెం దూరము అతను ఈత కొట్టేసరికి అతనికి కాళ్ళు చేతులు లాగడము, బాగా దమ్ము రావడము, ఆయాసం రావడం అవుతుంది. అప్పుడు అతను మధ్యలోకి కూడా ఓడు, కొంచెం దూరంలో ఉంటాడు. చుట్టుపక్కల చూస్తే మొత్తం నీళ్ళే ఉంటాయి, కానీ ఇంకా ఒక పడవ కానీ ఒక మనిషి కానీ ఎవరు కనపడరు. కనపడకపోయేసరికి అతను ఇంకా కొంచెము అలాగే ఈత కొట్టుకుంటూ వెళ్ళి మెల్లమెల్లగా పోదామని ప్రయత్నం చేస్తాడు. అది కూడా అతను సాధ్యం కాక ఎంత దూరం చూసినా మామూలు నీళ్ళు మాత్రమే ఉంటాయి. అంతా ఇంకా అవతలికి ఒడ్డు పోవడానికి మాత్రం చాలా దూరం స్విమ్మింగ్ చేయాల్సి వస్తుంది, ఈత కొట్టాల్సి వస్తుంది. అప్పుడు తనకు చేత కాకుండా అవుతుంది. దగ్గరలో ఎక్కడ పడవ కానీ ఒక మనిషి కానీ జాడ కనపడేసరికి అతను అప్పుడు బాధపడతాడు. నేను 1 వరహా ఇస్తా అని చెప్పి అతనితోటి బేరం ఆడకుండా 2 వరహాలు తీసుకుంటే హాయిగా నేను ఒక ఒడ్డుకు చేరేవాడిని కదా, నేను ఇప్పుడు నది మధ్యలో చిక్కిపోయాను, నాకు ప్రాణం పోయే పరిస్థితి దగ్గరకు వస్తున్నది, అనవసరంగా నేను పడవ వాడితోటి బేరం ఆడానని చెప్పి బాధపడతాడు అన్నట్టు. అయితే అలాగే అతను ఈత కొట్టడం చేతగాక నీళ్ళలో మునిగి చనిపోతాడు. అయితే ఈ కథలో నీతి ఏమిటంటే, తన ప్రాణం కాపాడుకోవడానికి తన సొంత ఖర్చులకు పిసినార్తనం చేయకూడదు. తను ఆరోగ్యంగా తన ప్రాణంతో ఉంటేనే కదా మిగతా పనులన్నీ చేసేది. 1 వరహా 2 వరహాలు చనిపోయిన మనిషి రాడు కదా. అందుకనే దీంట్లో నీతి ఏమిటంటే, తనకు కావాల్సిన అత్యవసరమైన వీటికి బేరం అడగడము, పిసినార్తనం చేయకూడదు అనేది కథలో నీతి. సరే, ఈ కథ బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే నా స్టోరీస్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.